దాసన్న మంచి మాట ఒకటి మాట్లాడినాడు. ఏమంటా, ఈ లోక సంబంధమైన సంబంధాలు కూడిన వాళ్ళు ఏం చేస్తారు? పాపాల్ని కప్పుతారు. దేవుడు ఏం చేస్తాడు? కడుగుతాడు. రైమింగ్ వాడు భలే ఉండిందన్న, చాలా సంతోషం, బాగుంది, మంచి మాట. ఇక్కడ కప్పుతారు, కానీ దేవుడు ఏం చేస్తాడో? కడుగుతాడు. కడిగేదానికి ప్రిఫరెన్స్ చేయాలి, కప్పేదాంట్లో ఏమి ప్రయోజనమో లేదు. మంచి మాట మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు, వందనాలు. సరే, నిన్న వాక్యము చూసుకున్నాము. ఇబ్బందులు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు వాటిని అన్నీ జయించుకొని వస్తే మనం ఏమైనాము? బంగారుగా మారినాము. వాటిని అన్నీ ఎదిరించుకొని వచ్చి ఏం చేసినాం? మనమేమో ఒక సువర్ణంగా మారినాము అని నేర్చుకున్నాం. కరెక్టా? కానీ ఇక్కడ ఒకటి మాట రాస్తున్నారు, విలాపవాక్యములు 4వ అధ్యాయం 2వ వచనం. విలాపవాక్యంలో 4వ అధ్యాయం 2వ వచనం. మేలిమి బంగారుతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఇట్లో కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుతున్నారు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలైన నా తండ్రి, ఇంతవరకు మాతో మీరుండి నడిపించిన విధానం బట్టి నా తండ్రి నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి రాత్రి నుంచి నా తండ్రి ఇప్పుడు వరకు నా తండ్రి ఎడతెగగా మాతో మీరు ఉండి నడిపించినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో నా తండ్రి నిన్ను ఆరాధించాలని, నిన్ను స్తుతించాలని, నిన్ను కొనియాడాలని నా తండ్రి ప్రతి ఒక్కరు మనస్సుని నా తండ్రి మీరు సిద్ధపరిచిన విధానం బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి చదువుబడిన వాక్యాన్ని నా తండ్రి వివరించడానికి నా తండ్రి మా శక్తి చాలదు, మా ఆలోచనలు, మా తలంపులు నా తండ్రి తలంపులతో వివరించడం కాదు, కానీ నా తండ్రి మీ ఆలోచనలతో, మీ జ్ఞానంతో, మీ తలంపులతో నా తండ్రి మేము వివరించడానికి మాకు సహాయం తెచ్చండి. కేవలం మమ్మల్ని బోరుగా మాత్రమే వాడుకోమని దగ్గర వేడుకుంటున్నాం. సహాయం తెచ్చేయమని, ఇచ్చిన ప్రార్థనలకు ఇచ్చమని యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గడిచిన దినాన ఏం చేసినారు? కష్టాల్లో ఉండి ప్రతి ఒక్కటిని అధిగమించి జయించి నువ్వేం చేసినావు? మేలిం బంగారుగా మారినావు. ఇప్పుడు నువ్వు ఏ కష్టం వచ్చినా ఎదిరిస్తావు. ఏ ఒక్క నిందలు వచ్చినా, అపనిందలు వచ్చినా, ఎన్ని దేవునికి అగిష్టమకారాలు నీ పైకి వచ్చినప్పటికీ వాటిని ఎదిరించుకుంటూ నువ్వు ముందుకు పోవడానికి నీకేమైంది? నువ్వు బాగా సిద్ధపడి ఉండవు. కానీ విలాపవాక్యంలో టక్కని ఏమని రాస్తున్నారు? మేలిమి బంగారుతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. అంతగా మీరు మారి, అంతగా సిద్ధపడిన వాళ్ళు, అంతగా సువర్ణంగా మారిన వాళ్ళు, ఎట్లా కష్టాలు వచ్చినా ఎదిరించే శక్తి కలిగిన వాళ్ళు, ఎక్కడ పడిపోకుండా ఉండగలిగిన వాళ్ళు, ఏ సైతాన్ క్రియలు వచ్చినా కానీ దాన్ని ఎదిరించుకుంటూ పోయేగలవాళ్ళు, మీరు ఎట్లా కుమ్మరి చేసిన కొండలా మారిపోయినారు? సువర్ణంగా ఉంట్రి, ఇతరులకి ఆభరణకరంగా ఉంట్రి, ఇతరులకి మాదిరికరంగా ఉంట్రి, మిమ్మల్ని చూసుకుని నేర్చుకునే విధానంగా ఉంట్రి. అట్లా ఉన్న మీరు కుమ్మరి చేసిన కుండలా జస్ట్ కొండ ఏమైపోతుంది? ఎత్తుకొని పోయేటప్పుడే భయం, ఎడ పగిలిపోతుందో అని. పగిలితే భయం, ఎడ జస్ట్ స్లిప్ అవుతుందా అని భయం. అంత వీక్ అయిపోయినావు అని దేవుడు చెప్తున్నాడు. ఏమంటాడు? అంత వీక్గా నువ్వు మారినావు. అంత గట్టిగా ఉండే నువ్వు, అంతగా సిద్ధపడిన నువ్వు కుండలా మారిపోయినావు. భయపడతాను, ఇప్పుడు పడిపోతావేమో, పగిలిపోతావేమో, చిక్కిపోతావేమో, లోబడిపోతావేమో, దొరికిపోతావేమో, దేవునికి దూరం అయిపోతావేమో అని చెప్పి భయమో. అన్ని కష్టాల్లో, ఇబ్బంది కొలింలో అది దొరికింది వాచనమో చదవండి. యెషయా 48:10. నేను నిన్ను పుటం వేసి వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. వెండిని పుటం వేసినట్టంటే, పుటం అంటే పూల బుట్ట. ఆ పూల బుట్టలో వెండిని తీసుకొని వచ్చినట్టు నేను తీసుకొని రాలేదు నేను లోకానికి.
ఎట్లా తీసుకొని వచ్చినాను? ఇబ్బంది కొలిమిలో నిన్నే పెట్టి తీసుకొని వచ్చినాను అని దేవుడే ఫస్ట్ చెప్పేసినాడు. ఇబ్బందులు నీకు వస్తాయి, దాన్ని అధిగమించుకుని నువ్వు సువర్ణంగా మారుతావు. మారినావు కూడా, కానీ మారి తర్వాత ఏమైపోయినావు? కుండలా బాధ. దేవునికి అదే బాధ. అందుకే 2 తరాలు పోయి లాస్ట్లో ఒకటి శేషించబడింది. ఓ దేవుడికి ఇష్టం లేదు, నాశనం చేయడానికి ఇష్టం లేదు, పాడు చేయడానికి ఇష్టం లేదు, సంహరించడానికి ఇష్టం లేదు, మరణము వారి పైన రావడానికి ఇష్టం లేదు, తెగులు పంపించడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కానీ మీరు సరిగ్గా లేనందుకు, అంటే వారు ఇశ్రాయేలు సరిగ్గా లేనందుకు ఇన్ని క్రియలు, ఇన్ని వాళ్ళ పైనకి క్షయమైన రోగాల్ని పంపించడానికి కారణం ఏమంటే వాళ్ళు ఉండగా మారిపోయినారు. సువర్ణంగా ఉన్నోళ్ళు, మేలిమి బంగారుగా ఉన్నోళ్ళు ఏమైపోయినారో కుండలా మారిపోయినారు, చిక్కిపోయినారు. విశ్వాసంగా జీవించవలసిన వాళ్ళు, ఇతరులకి విశ్వాసం చెప్పాల్సిన వాళ్ళు, ఎట్లా విశ్వాసంగా ఉండాలని చెప్పాల్సిన వాళ్ళు ఏమైపోయినారు? విశ్వాసఘాతులు కదా మారిపోయినారు. నిరీక్షణగా ఉండాల్సిన వాళ్ళు, ఇతరులకి నిరీక్షణ ఎట్లాగా ఉండాలని నేర్పించాల్సిన వాళ్ళు, నిరీక్షణ ఆస్పదంని వేరే వాళ్ళుగా చేసుకునేసి జీవితం సాగించినాగా పోయేసినారు. ఏం చేసినారు? నిరీక్షణ ఇంకా ఎట్లా బతకాల దేవుడిలో ఉండి చూపాల్సిన వాళ్ళు నిరీక్షణ ఆధారాన్ని చేంజ్ చేసేసిన వాళ్ళు. వేరే దేవతలకు పూజ చేసేది, అన్ని దేవతలకు పూజ చేసేది, బయలుదేవతలకు పూజ చేసేది, సూర్యచంద్రులకు పూజ చేసేది, ఆకాశరాణికి పూజ చేసేది, ఇట్లా దేవుడికి దూరం అయిపోయింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాయంటే, నువ్వు బాగా విశ్వాసంతో ఉంటివి, బాగా చిన్నప్పటి నుంచి బాగా పెరిగితివి, ఎవరు వచ్చినా నిన్ను పడేయలేరు అనే పరిస్థితికి వస్తేవి, నన్ను పడేయలేరు, ఈ సైతాన్ని ఎన్ని క్రియలు కూడా యోబు మారుగా ఒంటివి. కానీ ఇప్పుడు దేవుడు భయపడుతున్నాడు. ఏమండి? దేవుడే భయపడుతున్నాడు. ఎట్లా కుండగా మారిపోయినావు అని అంటాడు. నువ్వు సువర్ణంగా ఉంటివి, బాగా గట్టిగానే ఉంటివి, కానీ ఇప్పుడు కుండగా మారిపోయినావు అంటాడు. మన జీవితాల్లో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం, మనం ఎట్లున్నామో తెలుసుకోవాలి. గట్టిగా ఉన్నామా లేదా కుండగా అయిపోయినాము? చిన్న చిన్న ఇబ్బందులకి, చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న నిందలకి, చిన్న చిన్న అపనిందలకి, చిన్న చిన్న హింసలకి, సైతాన్ని పెట్టే క్రియలకి, లోక సంబంధమైన క్రియలకి, శరీర సంబంధమైన క్రియలకి లోబడిపోయి, చిక్కిపోయి, దొరికిపోయి చేపని ఒడ్డునేస్తే విలువలో కొట్టుకుంటాడవా? మనం పరిశీలించి తెలుసుకోవాలి. అన్నీ ఎదిరించే శక్తి కలిగి జీవించాల్సిన మనము దేవుడు భయపడించే మార్గం అయిపోయినాము. కుండలా అలాగే జీవించకూడదు మనం. ఆయన మన పైన విశ్వాసం పెట్టుకున్నాడు, ఒక నిరీక్షణ పెట్టుకున్నాడు. వీళ్ళు ఎట్లా పరిస్థితుల్లో వచ్చినప్పటికీ నన్ను విడిచిపెట్టిపోరో, నాకు దూరం కారో, నాకు దగ్గరగా ఉండి జీవిస్తారో, ఇతరులకి మాదిరిగా జీవిస్తారో, ఇతరులకి దారి చూపిస్తారో అని మనపై నమ్మకంగా ఉండి ఆయన మనల్ని మేలిమి బంగారుగా పెట్టింటే మనము కుండలా మారిపోతాం. కుండలా మారడానికి వీలు లేదు. మేలిమి బంగారుగానే మనము ఉండాలి, గట్టిగా ఉండాలి, విశ్వాసంలో గట్టిగా ఉండాలి, నిరీక్షణలో గట్టిగా ఉండాలా. మనం ఆయన నమ్మకాన్ని పాడు చేసేవారంగా మనం ఉండడానికి వీలు లేదు. ఆయనకి నమ్మకాన్ని రెట్టింపు చేసేవారంగా మనము ఉండాల. యోబుకి సైతాన్ దగ్గర ఏం చెప్తానాడో చూడు, నీ చేతన ఏమైతుందో చేసుకో, నీ చేతన ఏమైతే పడేయి. ఏమంటావు? పడేయి, చూడు, నీ చేతన అయితే పడేయి. అది సాక్ష్యం అంటే, అది బ్రతుకంటే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు పడిపోకుండా నిలబడితే సాక్ష్యము. నువ్వు చిన్నదానికి పోయిదానికి పడిపోతే అది ఏ యూజ్ లేదు. మట్టికుండా నువ్వు ఎప్పుడు పగిలిపోతావో తెలీదు. అలాంటి బ్రతుకు మనకు అవసరం లేదు. యోబు బ్రతకాల మనము. దేవుడు సాక్ష్యం ఇయ్యాల. నీ చేతనైంది ఏమైనా చేసుకో, నీకు ప్రాణం ఒకటి ఇడిచిపెట్టి నీ చేతన ఏమైందో చూసుకో, పడేయి చూద్దాం. అది సాక్ష్యం. అలా బ్రతకాల. ఆ బ్రతుకులేనట్టు మనం బ్రతికిన బ్రతుకు వేస్ట్, ఏమిటికి ప్రయోజనం లేనే బ్రతుకు అది. మనం జీవిస్తున్న బ్రతుకు యోబు లాంటి బ్రతుకు మనం జీవించలేదంటే
దేవుడు సాక్ష్యం పలకాల్సిన బ్రతుకు మన దగ్గర లేదంటే మన బ్రతుకులు నిజంగా జీరో. అలాంటి బ్రతుకులు బ్రతికితేనే దేవుడు చెప్పాలా మన గురించి, ఏమన్నా చెప్పాలా మన గురించి, నీ చేతనైతే ఏమైతే తీసుకోపో చేయి పడేయి చూద్దాము అనాల. అలాంటి సాక్ష్యాలు కలిగి జీవించాలి. ధైర్యంగా చెప్పాలా, నీ చేతనైతే ఏమైతే చేసుకోపో. పడిపోలేదండి. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు. నేను చిన్నప్పుడు ఆలోచించేది యోబు గురించి చదివేటప్పుడు, కాదు ఈయనకి ఎందుకు ఇంత ఆస్తి ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇంత పశువులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ధనవంతుడినా, అంత ధనం ఉంది, మళ్ళీ దేవుడికి ఎందుకు ప్రార్థన చేస్తాడు ఈయన, ఎందుకు పాపాల్లో పడిపోకుండా ప్రార్థన చేస్తున్నాడు అని అనుకునేది నేను. అవసరం ఏముంది అని అనుకుని నాకు తెలియని వయసులో. కానీ నీ కాడ డబ్బున్నా డబ్బులు లేకున్నా, నువ్వు కోటాధీశ్వరైనా, ప్రపంచమే నీ కింద ఉన్నా కానీ డైలీ మనం ప్రార్థన చేయాల. లేదంటే మనం పడేసే పక్కనే ఉంటాడు. ఎంత బాగా పడేస్తాడు తెలుసా? నేత్రాశ కలిగిస్తాడు. ఏమండి? నేత్రాశ కలిగిస్తాడు. శరీరక సంబంధమైన ఆశలతో నిన్ను నింపుతాడు. నిన్ను పడేయాలని చూస్తాడు. నువ్వు ఎక్కడివి అక్కడే కొడతాడు. నువ్వు పడిపోయినావా మట్టి కుండ అయిపోతావు. మేలిం బంగారుగా ఉండవు. మేలిం బంగారుగా తీర్చిదిద్దినాడు దేవుడు. ఇబ్బంది కొలిమిలో పెట్టి నిన్ను మేలిం బంగారుగా చేసినాడు. నువ్వు కుండగా మారడానికి వీలు లేదు. నిన్ను కుండగా చేయడానికి సైతాన్ని కాసుకొని ఉన్నాడు. కానీ మనం హుషారుగా జీవించాలి. కుండగా అవడానికి వీలు లేదు, పడిపోవడానికి వీలు లేదు, పగిలిపోవడానికి వీలు లేదు, చిక్కిపోవడానికి వీలు లేదు. జాగ్రత్త కలిగి జీవించాలి. మన ప్రతి ఒక్క నిలువెలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. గర్వం మనల్ని గర్వమో యాడుంది, గర్వమో పెట్టుకుంటామో, అబద్ధం సాక్షులు పలికేదానికి హుషారుగా ఇట్లా పలికితే ఏం పర్వాలేదులే, ప్రేరేపణ పుట్టిస్తాడు. అయ్యో దీంట్లో కమిషన్ తీసుకోవచ్చులే, ఏం అవదులే. ఇలాంటివి ప్రేరేపణలు, లేనిపోని ప్రేరేపణలు. నీ వస్త్రాలంకరణలో నీ డ్రెస్ వేయచ్చులే, ఏం అవదులే. ఏమంటే ఒక పక్క మనసు ఏమంటుంది, వద్దులే, ఇది వద్దు, దేవునికి అది ఇష్టంగా ఉన్నట్లుంది అని ఒక మనసు అంటుంది. ఇంకొక మనసే ఇదేం పర్వాలేదులే. ప్రేరేపణ చేస్తా అంటాడు. ఈ ఒక్క రోజు కాదు, నిన్ను దినము నేనేం చేసేది పడేయడానికే. పడిపోయి కుండలా పండు మనం జీవించడానికి వీలు లేదు. బంగారంగా పెట్టినాడు. ఇబ్బందులు పెట్టేసినాడు. ఆల్రెడీ ఇబ్బందులు పెట్టి మనల్ని బంగారుగా చేసినాడు. మనం కుండగా మారడానికి వీలు లేదు. కుక్క తినేవారుగా మనం ఉండడానికి వీలు లేదు. మనము ఒక స్టాండర్డ్ బ్రతకాలని చెప్పి దేవుడు తన ప్రాణాలు పెట్టి మనల్ని ఎంచుకున్నాడు. తన రక్తంతో కడగబడి మనల్ని ఎంచుకున్నాడు. ఆ రక్తానికి ఏం చేయాలి? మనము విలువ కట్టేవారంగా ఉండాలి. దానిని పాడు చేసేవారంగా ఉండకూడదు. దానికి ద్రోహం చేసేవారంగా మనం ఉండకూడదు. అన్ని నలగొట్టుకోబడి ఆ ఏర్లై పారింది రక్తము, కొరడా దెబ్బలతో కొట్టించుకొని అన్ని హింసల పాలై, నిందల పాలై నీ కొరకు ప్రాణం పెడితే, ఆ రక్తంతో నీ పాపాలు కడిగితే నువ్వు ఆ రక్తానికి వాల్యూ ఇచ్చేవారంగా మనము బ్రతకాల. అంత కడిగి మమ్మల్ని శుద్ధి చేసినప్పుడు, మనము బాగా రెడీ అయినప్పుడు మళ్ళా మనం పడిపోవడానికి వీలు. మనకు అన్నీ తెలుసు, మనం దాంట్లో పడిపోతామో దాంట్లో పడిపోమో అని మనకు అన్నీ తెలుసు. దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు. కానీ మనము దేవుడిని కొంచెం నిర్లక్ష్యం చేస్తే, కొంచెం ఏమంటే అజాగ్రత్త పడినావంటే జాగ్రత్త లేకుండా పోతాం. ఏమంటే అజాగ్రత్త పడినావంటే దిక్కులేని వాడే అయిపోతాం. దావీదు గారు ఆ మేడ మీద నడిచేటప్పుడు ఒక 2 నిమిషాలు తిరిగి ఇట్లా వచ్చేసి, తిరిగి వచ్చేసి సరిపోయింది. కానీ మనసు నిలిపినాడు. ఏం నిలిపినాడు? మనసు నిలిపేసినాడు అక్కడ. ఆ మనసును కదిలించాల్సింది ఆయన. దేహాన్ని ఏమో కదిలించా, అన్నగారు చెప్పినట్టు కిందికి వచ్చా, అంతా చేశా. కానీ మనసు మాత్రమో ఆడే ఆగిపోయింది. ఆగిపోయింది? స్నానం చేసి తినే దగ్గరే ఆగిపోయింది. కాబట్టి దయచేసి అంత అభిషేకం పొందిన వ్యక్తినే ఇడిచిపెట్టలేదు.
నువ్వు నేను యాలెక్క. ఏమండి, నువ్వు నేను యాలెక్క. మనల్ని పడేసేకి దగ్గరలోనే ఉంటాడు. ఏ విధం చేతనైనా పడేయాలని కాసుకోరు ఉంటాడు. కానీ మనం పడడానికి వీలు లేదు. మనము బంగారుగానే ఉందాము. బంగారు కాదు, మనము మేలిమి బంగారు. ఏమంట? మేలిమి బంగారు, శ్రేష్టమైన బంగారుగా దేవుడు మనల్ని పెట్టినాడు. కానీ మనం కుండగా అవ్వడానికి వీలు లేదు. అంటున్నాడు, అయ్యో నువ్వు మేలి బంగారుగా ఉండాల్సిన మీరు ఎట్లా కుమ్మరి చేసిన కుండలాగా అయిపోతుంది అంటారు. దయచేసి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విధంగా మనము మేలిమి బంగారుగానే ఉందాము. కుండ అవడానికి వీలు లేదు. వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి జీవించుగాక. సమయం దయచేసి